వెలుగుమట్ల బోధాన్ భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 24న రెవెన్యూ మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడి పేదల నిర్మాణాలను నేలమట్టం చేశారు. వందలాది ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అవి ప్రభుత్వ భూములని కొందరు రాజకీయ నాయకులు దళారుల పేర్ల నుంచి డబ్బులు తీసుకుని అక్రమంగా ఈ సంస్థలను అంటగట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల బోధాన్ భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 24న రెవెన్యూ మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడి పేదల నిర్మాణాలను నేలమట్టం చేశారు. వందలాది ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అవి ప్రభుత్వ భూములని కొందరు రాజకీయ నాయకులు దళారుల పేదల నుంచి డబ్బులు తీసుకుని అక్రమంగా ఈ స్థలాలను అంటగట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం సామాన్లు సర్దుకోవడానికి సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారంటూ బాధితులు రోధిస్తున్నారు. వారికి అండగా ప్రతిపక్షాలు నిలుస్తున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వినోబావే నగర్లో ఇళ్ల తొలగింపుతో గూడు కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో ఈ విషయంపై చర్చించారు. తొలగించిన ఇళ్ల వారీగా సామాజిక ఆర్థిక సర్వే చేపట్టి నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు. అందులో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు వెంటనే మంజూరు చేయాలంటూ సూచించారు. ఇక భూదాని యజ్ఞ బోర్డు రెవెన్యూ శాఖ విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు వెలుగు చూశాయి. దీంతో పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వెలుగుమట్లలో అక్రమ నిర్మాణాల తొలగింపుతో 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆదేశాలతో కూల్చివేత సమయంలో చేపట్టిన పంచనామా ప్రకారం అధికారులు సర్వే చేపడుతున్నారు. ప్రస్తుతం 100 కుటుంబాల సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇల్లు కోల్పోయిన వారిలో ఖమ్మం స్థానికులు ఎంతమంది, ఇతర జిల్లాలకు చెందిన వారు ఎందరున్నారో లెక్కలు బయటకు తీస్తున్నారు. ఇల్లు నిర్మించుకునే స్తోమత ఉందా, వారికి ఆస్తులు ఉన్నాయా వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే పూర్తయిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల వారీగా అర్హులను గుర్తించి వారికి ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొత్త పథకాలు అమలు చేస్తోంది. తాజాగా తెలంగాణ పోషకలోపరహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో అంగన్వాడీ బడుల్లో చదువుకునే చిన్న పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొత్త పథకాలు అమలు చేస్తోంది. తాజాగా తెలంగాణను పోషకలోపరహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో అంగన్వాడీ బడుల్లో చదివే చిన్న పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. మారుమూల జిల్లాలు, ఏజెన్సీల్లోని కౌరమ బాలికల్లో రక్తహీనత తగ్గించేందుకు అదనపు పోషకాహార పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలంటూ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ నెల 20న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ శృతి ఓజాతో కలిసి బడ్జెట్ కేటాయింపులు, అమలవుతున్న పథకాల ఖర్చులు, చేపట్టే కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కొత్తగా 2199 అంగన్వాడీలకు కొత్త భవనాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అయితే 500 చోట్ల మాత్రమే భవనాలు పూర్తయ్యాయని అన్నారు. మిగతా భవనాలు వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. సాక్ష్యం అంగన్వాడీలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం, ఫ్రీ స్కూల్ విద్య, పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ములుగు జిల్లాలో ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగంగా అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు పాలు అందిస్తున్నామని చెప్పారు. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీం, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సర్కార్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపడుతోంది. 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. సమన్వయంతో అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేస్తూ క్షేత్ర స్థాయిలో
సామాన్యుల మార్పుల తీసుకురావడం లక్ష్యంగా మార్చి 2 నుంచి 9 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పరిపాలనలో వేగం పెంచేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కీలక చర్యలు చేపట్టింది. పాలనను పరుగులు పెట్టించడంతో పాటు ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను నిర్ణీత గడువులో నెరవేర్చేందుకు రెడీ అయ్యింది. దీనిలో భాగంగా మార్చి 2వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను తాజాగా ప్రకటించింది. ఈ 100 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామ స్థాయిలో మార్పులు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా చర్యలు చేపట్టనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఈ 100 రోజుల్లో అధిక ప్రాధాన్యతను అన్ని శాఖలు ఇవ్వనున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆలస్యాన్ని తగ్గించి సేవల్లో పారదర్శకతను పెంచనున్నారు. పెండింగ్ ఫైళ్లను పరుగులు పెట్టించే సామాన్యులకు సేవలు మరింత చేరువ చేయనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖలకు ప్రభుత్వం ప్రత్యేకంగా టార్గెట్లను పెట్టింది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా యుద్ధ ప్రతిపాదికన ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న పనితీరును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, కాంగ్రెస్ పాలనలోని లోపాలను సరిదిద్దేందుకు ఈ 100 రోజుల సమయాన్ని రేవంత్ సర్కార్ ఒక డెడ్ లైన్ గా భావిస్తోంది. జూన్ 9వ తేదీ నాటికి రాష్ట్రంలోని ప్రతి శాఖలోనూ స్పష్టంగా మార్పు కనిపించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి సీఎం కూడా ఉన్నతాధికారులకు ఇటీవలే ఆదేశాలు ఇచ్చారు. కేవలం పథకాల పంపిణీకి మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వ శాఖల పనితీరులో కూడా సమూలంగా శాశ్వతంగా మార్పులు తేవాలంటూ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజలకు ఆన్లైన్లో ప్రభుత్వ సేవలు తొందరగా చేరేలా చూడటం, ఫిర్యాదుల పరిష్కారానికి మరింత వేగవంతం చేయడం, ఇప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనుల అప్డేట్ను చెక్ చేసుకోవడం లాంటివి ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల్లో అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సీఎం ఆదేశాలతో 100 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సిఎస్కే రామకృష్ణారావు తెలిపారు. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ 100 రోజుల కార్యక్రమంలో శాఖల వారీగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎస్ ప్రత్యక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 1వ తేదీ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికను ఎక్స్ వేదికగా స్పందించారు. మీరు ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ లో అసలైన విద్యావేత్తలు ఉన్నారా? స్కూల్, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఒక్కరైనా ఉన్నారా అంటూ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై ఎక్స్ వేదికగా స్పందించారు. మీరు ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ లో అసలైన విద్యావేత్తలు ఉన్నారా? స్కూల్, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఒక్కరైనా ఉన్నారా అంటూ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఈ కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్, పైగా ఆయన ఒక ఇంజనీర్. ఆఫీసులు నడపడం వేరు, చదువులు చెప్పడం వేరు. పాలనలో అనుభవం ఉన్నంత మాత్రాన పిల్లల సైకాలజీ పాఠాలు చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన ఉన్నట్టా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ విద్యా భవిష్యత్తు మార్చేంత అర్హత గానీ, నైపుణ్యం గానీ ఈ కమిటీకి ఉన్నట్టు తమరు నమ్ముతున్నారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు ప్రశ్నించారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత కీలకమైన విద్యా కమిషన్లో విద్యావేత్తలు, అనుభవజ్ఞులు, టీచర్లు, చైల్డ్ సైకాలజిస్టులు, సబ్జెక్టు నిపుణులు లేకుండానే రాష్ట్రానికి ఒక కొత్త విద్యా విధానాన్ని తయారు చేయవచ్చని గొప్ప ఆలోచన చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతోందని ఎద్దేవా చేశారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి ఎంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారో చెప్పడానికి ఈ కమిటీ ఒక్కటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటూ దుయ్యబట్టారు. గత 2 ఏళ్లుగా విద్యాశాఖను గాలికి వదిలేసి సబ్జెక్టు తెలిసిన విద్యావేత్తలకు ఈ బాధ్యత అప్పగించకుండా సంబంధం లేని వారితో కమిటీ వేసి కాలయాపన చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రైవేటు స్థలాలు, బడా బిల్డర్లే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి బ్యాంక్ ఆఫీస్ ఓపెన్ చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రైవేటు స్థలాలు, బడా బిల్డర్లే టార్గెట్ గా సీఎం రేవంత్ బ్యాంక్ ఆఫీస్ ఓపెన్ చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 4 అడ్వకేట్లను పెట్టుకొని స్థలాలపై వివాదాలు సృష్టించి కోర్టుకు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. ఆ తర్వాత వారిని పిలిచి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇది తప్ప సీఎంకు పాలనపై పట్టు లేదంటూ విమర్శించారు. ఇది గాలికి నడుపుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బిగ్ లేదు, మూసి ప్రక్షాళన చేస్తారంటాడు.
ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫాల్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ కుల హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలల్లో మొత్తం ఫాల్స్. అందరినీ భయపట్టినకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా, ఛానళ్లను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయడము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. అల్పపీడన ద్రోణితో రాష్ట్రంలో గడిచిన 3 రోజులు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దక్షిణ కర్ణాటక నుంచి మహారాష్ట్రలోని మరఠ్వాడా వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ చిరుచల్లులు పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ద్రోణితో రాష్ట్రంలో గడిచిన 3 రోజులు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దక్షిణ కర్ణాటక నుంచి మహారాష్ట్రలోని మరఠ్వాడా వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక శనివారం నుంచి వాతావరణ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని, దీంతో ఎండలతో పాటు ఉక్కపోతలు భారీగా పెరుగుతాయని పేర్కొంది. రాష్ట్రంలో సాధారణం కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సగటున గరిష్టంగా 33.3 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలిపారు. ఇక ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుకున్నాయని, ఆదివారం నుంచి ఎండలు మండిపడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మెదక్, మహబూబ్ నగర్, రామగుండంలో 34 డిగ్రీలు, 33.5, హైదరాబాద్ లో 33.3, నల్గొండలో 31 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, శనివారానికి గరిష్టంగా 37 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటినట్టు తెలిపారు. లిక్కర్ కుంభకోణం అనేది కల్పితమని, రాజకీయ ప్రేరేపితమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుతో ఈ విషయం తేటతెల్లమైందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం సాకుతో కేంద్రంలోని బీజేపీ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని విమర్శించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవితకు కోర్టులో న్యాయం జరిగిందని ఆయన తెలిపారు. లిక్కర్ కుంభకోణం అనేది కల్పితమని, రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుతో ఈ విషయం తేటతెల్లమైందని శుక్రవారం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం సాకుతో కేంద్రంలోని బీజేపీ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆఫ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని విమర్శించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవితకు కోర్టులో న్యాయం జరిగిందని తెలిపారు. ఈ అక్రమ కేసు కారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది భారత రాష్ట్ర సమితి అని స్పష్టం చేశారు. సత్యం గెలిచేదాకా కాంగ్రెస్, బీజేపీ చేసిన బాధ్యతారహితమైన ఆరోపణలను తాము భరించమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసత్య, నిరాధార, కుట్రపూరిత కేసులు, ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి యత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యమిస్తూ న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్నా అనే ధోరణి ఈ నవభారతం అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఏదేమైనా తమ పార్టీ నేతలపై నమోదైన ప్రతి కేసు అక్రమమని, రాజకీయ ప్రేరేపితం, కల్పితమని, అది త్వరలోనే తేలిపోతోందని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కక్ష సాధింపునకు దిగినా చివరికి న్యాయమే గెలుస్తుందంటూ తేల్చి చెప్పేశారు. మైక్రో ఫైనాన్స్ రుణాలు, చిన్న అసురక్షిత రుణాలు, వీటిని 3 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న తక్కువ ఆదాయ కుటుంబాలకు అందిస్తారు. ఈ రుణాలకు ఎటువంటి భూమి, ఆస్తి లేదా పూచీకత్తు అవసరం లేదు. ఈ రుణాలు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి, అత్యవసర ఖర్చులను తీర్చడానికి లేదా పిల్లల పాఠశాల ఫీజులను చెల్లించడానికి ఉపయోగపడతాయి. ఇవి ప్రత్యేకంగా ప్రామాణిక బ్యాంకు రుణాన్ని పొందలేని వారి కోసం రూపొందించారు. మైక్రో ఫైనాన్స్ రుణాలు చిన్న అసురక్షిత రుణాలు, వీటిని 3 లక్షల వరకు వార్షిక ఆదాయం తక్కువ ఉన్న ఆదాయ కుటుంబాలకు అందిస్తారు. ఈ రుణాలకు ఎటువంటి భూమి, ఆస్తి లేదా పూచీకత్తు అవసరం లేదు. ఈ రుణాలు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి, అత్యవసర ఖర్చులను తీర్చడానికి లేదా పిల్లల పాఠశాల ఫీజులను చెల్లించడానికి ఉపయోగపడతాయి. ఇవి ప్రత్యేకంగా ప్రామాణిక బ్యాంకు రుణాన్ని పొందలేని వారి కోసం రూపొందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రకారం మైక్రో ఫైనాన్స్ లోన్ అంటే తక్కువ ఆదాయ కుటుంబాలకు ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే రుణం. ఏదైనా ఆస్తి లేదా సెక్యూరిటీని రుణానికి సెక్యూరిటీగా ఉపయోగిస్తే అది మైక్రో ఫైనాన్స్ లోన్గా పరిగణించారు. విద్యా రుణాలు, అత్యవసర రుణాలు, వ్యవసాయ రుణాలు, ఆదాయాన్ని పెంచే రుణాలు, వినియోగదారు ఉత్పత్తి రుణాలు, చిన్న వ్యాపారాల కోసం రుణాలు ఉండొచ్చు. ఈ రుణం మొత్తం 10,000 నుండి 1,25,000 వరకు ఉంటుంది. వాయిదా చెల్లింపు కాలం 1 నుండి 3 సంవత్సరాలు. ముందస్తు చెల్లింపుకు ఎటువంటి జరిమానా లేదు. అదనపు రుసుములు లేకుండా మీరు రుణాన్ని ముందుగానే తిరిగి చెల్లించవచ్చు. ఈ రుణంతో మీరు వారానికో పక్షం, రోజులకోసారి లేదా నెలవారీ వాయిదాలను కూడా చెల్లించడం ప్రారంభించవచ్చు. అయితే నెలవారీ వాయిదా ఇంటి మొత్తం ఆదాయంలో 50% మించకూడదు. మైక్రో ఫైనాన్స్ రుణాలపై ఎటువంటి వడ్డీ రేటు పరిమితి లేకుండా, కానీ బ్యాంకులు, సంస్థలు అధిక వడ్డీ రేట్లను వసూలు చేయలేవు. వడ్డీ రేట్లు సంస్థ బోర్డు ఆమోదించిన విధానం ద్వారా నిర్ణయిస్తారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. టీఎస్ 24 న్యూస్.